హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లోకి నువ్వులు, కొద్దిగా పల్లీలు, పచ్చి కొబ్బరి, గరం మసాలా, పట్టా, ఇలాచీ, ధనియాలు, తోక మిరియాలను వేసి బాగా రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి వేసి పౌడర్ చేసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి అల్లం, వెల్లుల్లి, తగినంత పసుపు, కారం, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి వాటర్ పోస్తూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయలను కాటు పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి ఆయిల్, కాటు పెట్టుకున్న వంకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి మెంతులు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి తగినంత వాటర్ పోసి మొత్తం మిక్స్ చేసుకొని 5-10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఒకటొకటిగా వీడియోలో చూపిస్తున్నట్టు వేసి కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ, టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.